నమ సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతం. మనము యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం డిసెంబర్ 2021 నుండి ప్రశ్నలు చూస్తూ వస్తున్నాము. ఇప్పటి వరకు 53 ప్రశ్నలు అయిపోయాయి. 54వ ప్రశ్న ఈరోజు 54వ ప్రశ్న నుండి ఉంటాయి. 54వ ప్రశ్న అసమవాయీకారణత్వం ఏవ అస్తి. ఆప్షన్స్ ద్రవ్య సామాన్యయోః, అభావ సమవాయయోః, క్రియాగుణయోః, విశేష సమాహారయోః. అసమవాయీ కారణత్వం అంటే ఇది ఒక కారణం. సమవాయీ కారణం, అసమవాయీ కారణం, నిమిత్త కారణం, ఈ మూడు కారణాలు. అసమవాయీ కారణత్వం అంటే కార్యమును ఉత్పన్నం చేయడంలో ఈ అసమవాయీ కారణత్వం అనేది కారణంగా సహాయం చేస్తుంది, కానీ కార్యంతో నిత్య రూపంలో కలిసి ఉండదు. ఇది ఒక గుణము లేదా క్రియ. కార్యంను ఉత్పన్నం చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుంది, కానీ కార్యంలో స్వయంగా భాగం కాలేదు. ఉదాహరణకు వస్త్రం కొరకు తంతు సంయోగం అంటే దారాల మేళనం అనేది అసమవాయీ కారణం. దారముల సంయోగం అనే ఈ క్రియ వస్త్ర ఉత్పత్తిలో సహాయకారియే, కానీ ఆ సంయోగం అనేది వస్త్రంలో భాగం కాదు. అలాగే కుండ చేసే కుమ్మరి మట్టితో కుండ ఆకారం ఇలా ఉండాలి అని మనసులో చేసే భావన, అది కూడా అసమవాయీ కారణం. అంటే ఆకారం అనేది గుణం, అది కూడా అసమవాయీ కారణం. కాబట్టి ఈ ప్రకారం సి ఆప్షన్ క్రియా గుణయోహో అనేది ఈ అసమవాయీ కారణత్వం అనే దానికి సరైన సమాధానం. తర్వాత 55వ ప్రశ్న యథోచితం మేళనం కురుత. సూచి 1 నాగేశః, కయ్యటః, జినేంద్రబుద్ధిః, పతంజలిః. సూచి 2లో వివరణ పంజిక, ప్రదీపః, లఘు శబ్దేందుశేఖరః, ఇష్టిః. ఈ సూచి 2లో ఇచ్చినవన్నీ వ్యాకరణ గ్రంథాలు. మనము ఈ గ్రంథాలను ఆ గ్రంథకారులతో మేళనం చేయాలి. అయితే ఇవి చూస్తే నాగేశః లఘు శబ్దేందుశేఖరః అనే గ్రంథాన్ని రచించారు. ముందు వీడియోలో చెప్పుకున్నాము, ఒక గ్రంథం పేరు చివరలో శేఖరః కానీ మంజూషా కానీ వస్తే 99.9% గ్రంథకారుడు నాగేశః అవుతాడు. తర్వాత కయ్యటః రచించిన గ్రంథం పేరు ప్రదీపః. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా. ఇది ఇంతకుముందు విడిగా కూడా వచ్చింది. తర్వాత జినేంద్ర బుద్ధి రచించిన గ్రంథము వివరణ పంజిక. తర్వాత పతంజలి ఇష్టిః అనే గ్రంథము, వ్యాకరణ గ్రంథము రచించాడు. కాబట్టి ఈ ప్రకారము మనకి ఆప్షన్ సి దీనికి సరైన సమాధానం. తర్వాత 56వ ప్రశ్న చూస్తే వ్యాకరణ శబ్దస్య సూత్రం ఇతి అర్థే స్వీకృతే భాష్యకారేణ కే ద్వే విప్రతిపత్తి ఉపస్థాపితే. ఆప్షన్స్ భావార్థస్య అసంగతిః, బి షష్ఠీ అర్థస్య అనుపపన్నత, సి ప్రోక్తార్థస్య అనిష్పన్నత, డి శబ్దానాం అప్రతిపత్తిః. దీనికి మనకు ఇది పతంజలి మహాభాష్యంలో ఈ ప్రశ్న ఉంది. వ్యాకరణము పదమునకు అర్థం ఏమిటి అని మహాభాష్యంలోనే ప్రశ్న సమాధానం రూపంలో ఉంటుంది ఈ గ్రంథము. అనే ప్రశ్నకు, వ్యాకరణం పదమునకు అర్థం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం సూత్రం అని చెప్తే 2 దోషాలు వస్తాయి అని అక్కడ చెప్పబడింది. అవి ఏమేం దోషాలు అంటే, మొదటిది షష్ఠీ అర్థం అంటే సంబంధం ద్యోతకం అవుతుంది అనేది. సంబంధం ద్యోతకం అవ్వాలి మామూలుగా, అది ఇక్కడ షష్ఠీ అర్థం అంటే సంబంధకం ద్యోతకం అవ్వాలి. వ్యాకరణంకి సూత్రానికి ఉండే సంబంధము అవయవీ సంబంధం ఉంది. వ్యాకరణమే సూత్రం అని చెప్పినప్పుడు ఈ సంబంధం ద్యోతకం అవ్వదు. రెండవది శబ్ద అప్రతిపత్తి. ఈ వ్యాకరణమును సూత్రం అనుకుంటే శబ్దముల జ్ఞానం కూడా జరగదు. లోకంలో వ్యాకరణ దృష్టితో చూస్తే ఈ శబ్దం యొక్క అర్థం తెలుస్తుంది అని అంటారు, కానీ వ్యాకరణంతో శబ్దముల యొక్క అర్థం తెలుస్తుంది, కానీ సూత్రంతోనే శబ్దముల అర్థం తెలియరాదు. సూత్రం మరియు వ్యాఖ్యానంతో, ఆ సూత్రం యొక్క వ్యాఖ్యానంతోనే ఆ శబ్దం యొక్క అర్థం తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక దోషం. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకు ఈ 2 దోషాలు ఏమేంటివి అంటే షష్ఠీ అర్థస్య అనుపపన్నత మరియు శబ్దానాం అప్రతిపత్తిః. ఈ 2 కూడా దీనికి సరైన సమాధానం. అంటే సి ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 57వ ప్రశ్న
షట్క సంపత్తిషు న స్తః. ఆప్షన్స్ ముముక్షత్వం, తితిక్ష, విషయ, ఉపరతి. వీటిలో ముముక్షత్వం అనేది సాధన చతుష్టయంలో నాలుగవ భేదం. విషయ అనేదేమో అనుబంధ చతుష్టయంలో ఒక నాలుగిట్లో అదొకటి. తర్వాత ఈ బి అండ్ డి అంటే తితీక్ష మరియు ఉపరతి అనేది శమాధి షట్క సంపత్తిలో ఇవి రెండు ఉన్నాయి. ఆ శమాధి షట్క సంపత్తి ఏమేంటివి అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాధానం, శ్రద్ధ. ఈ ఆరింటిని శమాధి షట్క సంపత్తి అంటారు. ఈ ప్రకారం ఈ ప్రశ్నకు బి అండ్ డి కలిసి ఉన్న డి ఆప్షన్ సరైన సమాధానం. తర్వాత 58వ ప్రశ్న. ఆస్ పొయటికా. ఆస్ పొయటికా ఇది గ్రంథస్య కర్త కః? ఆన్సర్స్ శామ్యుయల్ టేలర్ కోలోరిజ్ మహోదయ, బి మాథ్యూ ఆర్నాల్డ్ మహోదయ, సి ఈవర్ ఆర్మ్స్ట్రాంగ్ రిచర్డ్స్ మహోదయ, డి హోరేస్ మహోదయ. దీనికి సరైన సమాధానం హోరేస్ మహోదయ. ఈ ఆస్ పొయటిక్స్ అనేది హోరేస్ మహోదయతో రచింపబడినది. ఈయన పాశ్చాత్య భాషావేత్త. ఫ్రెంచ్ భాషలో ఈ ఆస్ పొయటిక్స్ అనేది రచించాడు. దీనికి అర్థం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ పోయట్రీ అని అర్థం. ఈయన కావ్యం రాయడం గురించి చేసిన సూచనలు ఎలా మన సంస్కృతంలో కావ్యశాస్త్రాల్లోని ఔచిత్య సంప్రదాయాన్ని పోలి ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 59వ ప్రశ్న. వినియోగ విధేహి ప్రమాణాన్ని క్రమశః లిఖత. ఆప్షన్స్ లింగం, వాక్యం, శృతి, ప్రకరణం, స్థానం. మనకు వినియోగ విధిలో ఇది అర్థ సంగ్రహంలోని ప్రశ్న. వినియోగ విధిలో మొత్తము 6 సహాయ ప్రమాణాలు చెప్పబడ్డాయి. అవి శృతి, లింగ, వాక్య, ప్రకరణ, స్థాన, సమాఖ్య. ఇవి క్రమంలో గుర్తుపెట్టుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ఇక్కడ 5 ఇచ్చి ఈ 5ంటిని క్రమంలో గుర్తుపెట్టమన్నారు. కాబట్టి మనకు ఈ క్రమం శృతి, లింగ, వాక్య, ప్రకరణ, స్థాన, సమాఖ్య ఒకటి ఇవ్వలేదు. మిగిలిన 5 భేదాలు ఇచ్చారు. వీటిని క్రమంలో గుర్తుపెడితే మనకి డి ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. తర్వాత 60వ ప్రశ్న. తస్య పరమాణు సమవాయీకారణం తంతు సంయోగ అసమవాయీకారణం అదృష్టాది నిమిత్తం కారణం. అత్ర తస్య ఇది పదేన పరామర్శః భవతి. ఇది వైశేషిక దర్శనం నుంచి ఈ ప్రశ్న ఇవ్వబడింది. కణాదః గ్రంథకర్త. కింద ఆప్షన్స్ ఏమిచ్చారు అంటే మనసః, నిర్వికల్పకః బుద్ధేః, ద్వయాణుకస్య డి ఆప్షన్ కర్మణః. దీనికి మనకు వైశేషిక దర్శనంలో ఈ విధంగా చెప్పబడింది. పరమాణు సంయోగం గురించి 2 పరమాణువులు, ఇక్కడ పరమాణు అనేది ద్వివచనం, 2 పరమాణువులు కలిసి ఒక ద్వయనుకం అవుతుంది. 2 పరమాణువులు కలిసి ఒక ద్వయనుకం అవుతుంది. ద్వయనుకం యొక్క సమవాయీ కారణం ఏంటి అంటే 2 పరమాణువులు. ద్వయనుకం యొక్క అసమవాయీ కారణం ఏంటంటే వాటి సంయోగం. మరియు నిమిత్త కారణమేమో అదృష్ట. ఈ ద్వయానుకం యొక్క పరిమాణము అనిత్య అణుపరిమాణం. అది కేవలం ద్వయానుకంలోనే ఉంటుంది. కాబట్టి ద్వయానుకముల పరిమాణం అణుపరిమాణం. ఈ విధంగా మనకు పరమాణు సంయోగం గురించి వైశేషిక దర్శనంలో చెప్పబడింది. ఈ ప్రకారంగా ఈ వివరణ ప్రకారము మనకు ఆప్షన్ సి ద్వయనుకస్య అనేది ఇక్కడ సరైన సమాధానం. తర్వాత 61వ ప్రశ్న. వితర్కితః పురా బుద్ధ్యా క్వచిత్ అర్థే నివేశితః ఇత్యత్ర పురా బుద్ధ్యా వితర్కితః కః? ఆప్షన్స్ ధ్వనిరూప శబ్దః, తర్వాత స్ఫోటరూప బౌద్ధ శబ్దః, తర్వాత బాహ్య అర్థః, డి పూర్వోక్తేషు న కోపి. ఇది వాక్యపదీయంలోంచి మళ్ళీ ఈ ప్రశ్న ఇచ్చారు. వాక్యపదీయంలోని బ్రహ్మకాండలోని ఇది 48వ శ్లోకంలోని భాగం. వితర్కితః పురాబుద్ధ్యా క్వచిత్ అర్థే నివేశితః కరణేభ్యో వివృత్తేన ధ్వనినా సో అనుగృహ్యతే. ఏదైనా శబ్దార్థం ప్రకాశింపజేసే ధ్వనులు కేవలం అవి అభివ్యంజకాలే, కానీ వాక్యం యొక్క సమస్త స్వరూపం కాదు.
స్ఫోటాత్మకము మరియు అఖండ వాక్య పదంతో సంబంధించినందున ఇది వైయాకరణులు కూడా అంగీకరించారు. కాబట్టి ఇక్కడ స్ఫోటవాద బౌద్ధ శబ్ద అని బుద్ధ్యా వితర్కిత అంటే స్ఫోట రూప బౌద్ధ శబ్ద అని అర్థము. పి ఆప్షన్ సరైన సమాధానం. తర్వాత ప్రశ్న ఆధునిక యుగే 62వ ప్రశ్న ఆధునిక యుగే బ్రాహ్మీ లిపి సర్వప్రథమం కః పఠితుం సమర్థః అభవత్. మనము అభిలేఖ అనే వీడియోలో ఇది చెప్పుకున్నాం ఈ ప్రశ్న గురించి. దీనికి కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అంటే జేమ్స్ ప్రిన్సెప్ మహోదయ, చార్లెస్ మైసన్ మహోదయ, విల్సన్ మహోదయ, బీబీ లాల్ మహోదయ. దీనికి సరైన సమాధానం ఏ ఆప్షన్ జేమ్స్ ప్రిన్సెప్ మహోదయ. ఆధునిక యుగంలో బ్రాహ్మీ లిపిని చదవడంలో మొట్టమొదట ఈయన సఫలత సాధించినవాడు. తర్వాత 63వ ప్రశ్న చూస్తే ఓదనం భుంజానో విషం భుంక్తే ఇత్యస్మిన్ వాక్యే విషం ఇతి పదే ద్వితీయా విభక్తి కేన సూత్రేణ భవతి. ఆప్షన్స్ తథాయుక్తే చ అనీప్సితం, కర్తురీప్సితతమం కర్మ, కర్మణి ద్వితీయ, కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ. దీనికి ఏ ఆప్షన్ తథాయుక్తే చ అనీప్సితం అనేది సరైన సమాధానం. ఓదనం భుంజానో విషం భుంక్తే అంటే అన్నం తింటూ విషమును తింటున్నాడు. ఈ వాక్యము తథాయుక్తం చ అనీప్సితం అనే వ్యాకరణ సూత్రానికి ఉదాహరణ. ఈ సూత్రానికి అర్థం ఏంటంటే కొన్ని పదార్థాలు కర్త ద్వారా అనీప్సితం అంటే కోరబడకుండా కూడా ఈప్సితం వల్లే క్రియతో సంబంధం కలిగి ఉంటాయి. ఈప్సిత తమవత్ క్రియయా యుక్తం అనీప్సితం అపి కారకం కర్మసంజ్ఞం స్యాత్. కనుక ఓదనం అనేది కర్తకు ఈప్సితతమం అయినందున ద్వితీయా విభక్తి వస్తే విషం పదానికి కూడా కర్తకి అనీప్సితమైనప్పటికీ పై సూత్రం ద్వారా కర్మసంజ్ఞ అంటే ద్వితీయా విభక్తి వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. తర్వాత 64వ ప్రశ్న మహాభారతస్య కస్మిన్ పర్వణి రామోపాఖ్యానం వర్తతే. మహాభారతంలోని వనపర్వంలో ఈ రామోపాఖ్యానం ఉంది. కింద ఆప్షన్స్లో వనపర్వణి, శాంతి పర్వణి, భీష్మ పర్వణి, అనుశాసన పర్వణి అని ఇచ్చారు. మనకు వనపర్వంలో ఉన్న ఆఖ్యానాలు నలోపాఖ్యానం, రామోపాఖ్యానం, శిబి ఉపాఖ్యానం, మత్స్య ఉపాఖ్యానం, సావిత్రి ఉపాఖ్యానం ఇవన్నీ మహాభారతంలోని వనపర్వంలోని ఆఖ్యానాలు. ఇంకా వనపర్వం మీద ఆధారపడి కిరాతార్జునీయం అనే మహాకావ్యం, నలచంపు అనే చంపు కావ్యం కూడా రచించబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో ఏ అనేది సరైన సమాధానం. తర్వాత 65వ ప్రశ్న అధోలిఖితేషు కౌ ద్వౌ క్యప్ అధోలిఖితేషు కౌ ద్వౌ క్యప్ ప్రత్యయ అంతౌ. ఆప్షన్స్ ఆదృత్య, బి ఆహత్య, సి షష్యం, డి జుష్య. క్యప్ ప్రత్యయం అనేది కొన్ని విశేష ధాతువులలో యోగ్యం మరియు కోరదగిన అనే అర్థంలో వ్యక్తం చేయుటకు ప్రయోగించబడుతుంది. ఈ ప్రత్యయము ఎటువంటి ధాతువులతో కలుస్తుందంటే ధాతు చివర్లో హ్రస్వస్వరం ఉండి ధాతువు మరియు ప్రత్యయం మధ్యలో తకారం కలిసేలాగా ఉండాలి. అటువంటివి అంటే ఇన్, స్తు, షాస్, వృ, ద్రు, జుష్ ఇలాంటి ధాతువులకు క్యప్ ప్రత్యయం చేరుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రకారంగా ఆదృత్య మరియు జుష్య ఈ రెండు పదాలు కూడా క్యప్ ప్రత్యయాంత పదాలు. కాబట్టి సరైన సమాధానం డి ఆప్షన్. 66వ ప్రశ్న, ఇది దీంట్లో చివరి ప్రశ్న ఈ వీడియోలో. రసాదిధ్వనౌ అంతర్భవతః. కింద ఆప్షన్స్ వస్తుధ్వని, అలంకారధ్వని, రసధ్వని, భావధ్వని. మనకి ధ్వన్యాలోకంలోనిది ఈ ప్రశ్న. ఆనందవర్ధన గ్రంథకర్త. ధ్వనికి అనేక ప్రభేదాలు ఉన్నప్పటికీ 3 ముఖ్య భేదాలు ఉన్నాయి. అవేమేంటంటే వస్తుధ్వని, అలంకారధ్వని, రసధ్వని. ఈ విధంగా ధ్వన్యాలోకంలో ఈ ధ్వని భేదాలు చెప్పబడ్డాయి. ఈ మూడింటిలో వస్తు మరియు అలంకార ధ్వనులు వాచ్యం కూడా కావచ్చు. కానీ స్వప్నావస్థలో కూడా అంటే ఎప్పటికీ కూడా రసధ్వని అనేది మాత్రం వాచ్యం కాలేదు. అది ఎప్పటికీ కూడా ప్రతీయమానమే అవుతుంది. రసం ఎప్పుడు విభావాదుల ద్వారా అభివ్యంజితం అవుతుంది. కనుక రసాది ధ్వనులలో రసధ్వని మరియు భావధ్వనులు అంతర్భవిస్తాయి. కనుక దీనికి
సి మరియు డి అంటే ఇక్కడ రసధ్వని మరియు భావధ్వని అనేవి రెండు సరైన సమాధానాలు కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇకతో ఈ వీడియో ముగుస్తుంది. నమస్సంస్కృతాయ ధన్యవాదాలు.